కాలం చేసే గాయాలు ఎంత పెద్దవారికైనా కామన్గానే ఉంటాయి. వాటిని ఎంత త్వరగా మర్చిపోతాము అన్నదే ప్రశ్న. ఇప్పుడు మన సూపర్ స్టార్ అలాంటి బాధలోనే ఉన్నారట. ఇంతకీ ఆ గాయమేంటి? సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తమిళ్తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల అవ్వబోతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందించిన ఈ సినిమాకు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. తాజాగా లాల్ సలాం సినిమా ప్రమోషన్లో భాగంగా రజనీకాంత్ మాట్లాడుతూ సినిమాపై నమ్మకం వ్యక్తం చేశాడు. పలువురు ఈ సినిమాను మీరు ఎందుకు నిర్మించలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. అందుకు రజనీకాంత్ కాస్త ఎమోషనల్గా స్పందించారు. లాల్ సలాం కథ రెడీ అయిన సమయంలో నేను పలువురు నిర్మాతల పేర్లను ఐశ్వర్యకి సూచించాను. ఇక ఈ సినిమాను నేను ఎందుకు నిర్మించలేదని కొంతమంది అనుకుంటున్నారు. బాబా సినిమా తర్వాత నిర్మాణంను వదిలేశాను. మరోసారి నిర్మాణంపై ఆసక్తి చూపించొద్దు అనుకున్నాను. అందుకే ఎంత మంచి స్క్రిప్ట్ అయినా, కూతురు సినిమా అయినా కూడా నిర్మాతగా చేసేందుకు ఆసక్తి కనబర్చను అని సూపర్ స్టార్ చెప్పుకొచ్చారు. లాల్ సలాం సినిమాతో పాటు రజనీకాంత్ మరో 2 సినిమాలు కూడా చేస్తున్నాడు. జైలర్ సూపర్ హిట్ తర్వాత రజనీకాంత్ స్పీడ్ పెంచాడు. లాల్ సలాం సినిమాలో హీరో పాత్ర కాకపోయినా కూడా రజనీకాంత్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐశ్వర్య ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం ఫ్లాప్ అయిన బాబా సినిమా గాయాన్ని రజనీ ఇంకా మర్చిపోలేదని ఈ స్పీచ్ విన్నాక అర్థమవుతోంది.